రోట్లోనే అన్నం కూడా కలుపుకొని తిన్నాం. చిన్నప్పుడు తిన్నాం. ఇది కొంచెం పచ్చడి వేసుకున్నాం. వేడి వేడిగా టమాటా పచ్చడి సూపర్గా ఉంది. చిన్నప్పుడు మా అమ్మ కలిపి పెట్టేది ఇలా రోట్లో. మళ్ళీ ఇప్పుడు మీరు యూట్యూబ్ ద్వారా ఎక్సలెంట్గా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఎండుమిర్చి టమాటా పచ్చడి, రోటీ పచ్చడి చేసుకుంటున్నాను. తర్వాత యాపిల్ జ్యూస్ చేస్తున్నాను. తిని తాగి టేస్ట్ చూద్దాం. వచ్చేయండి. ఎండుమిర్చి టమాటా పచ్చడికి కావాల్సిన పదార్థాలు: టమాటాలు అర కేజీ 10 రూపాయలండి. చవక, నూనె తగినంత, తాలింపు గింజలు, తాలింపుకి ఎండుమిర్చి, ధనియాలు, ఎండుమిర్చి 20 వరకు తీసుకున్నాను, జీలకర్ర, సాల్ట్, చిన్నుల్లిపాయలు, చింతపండు కొంచెం, మెంతులు 1 అర స్పూను. ముందుగా బాండీ పెట్టుకున్నాం. నూనె పోసుకున్నాం. ఎండుమిర్చి, ధనియాలు వేసుకొని పక్కన పెట్టుకున్నాం. అర స్పూన్ మెంతులు వేసుకున్నాం. వేగినాయండి, తీసి పక్కన పోసుకున్నాం. ఏం వలుస్తున్నావు డాడీ? చిన్నుల్లిపాయలు నూనె పోసుకున్నాం. నూనె వేడెక్కిందండి. టమాటాలు వేసుకున్నాం. చవక చిన్నదిపాయ వేసుకున్నాం ఫ్రెండ్స్. చింతపండు 2 రెబ్బలు, కొంచెం జీలకర్ర, తగినంత సాల్ట్ వేయడం వల్ల త్వరగా మగ్గిద్ది. నూనె పైకి వచ్చే వరకు వేసుకుందాం. బాగా నూనె పైకి వచ్చింది ఫ్రెండ్స్. తీసి పక్కన పెట్టుకున్నాం. ఎండుమిర్చి, ధనియాలు రోట్లో వేసుకున్నాం ఫ్రెండ్స్. బాండా ఇంతవరకు లేదు. 10 సంవత్సరాలు కదండి తీసి లైన్లో పెట్టాం. అప్పుడు అసలు ముందు మనం మిక్సీ వాడుతున్నాం కదా. ఎండుమిర్చిని బాగా మెత్తగా నూరుకొని రెడీ చేసుకున్నాం. కొంచెం సాల్ట్ వేసుకున్నాం. సాల్ట్ వేయటం వల్ల త్వరగా నలిగిద్ది. ఓకే ఫ్రెండ్స్, నలిగింది. టమాటా వేసేసుకున్నా. గుమాయించి పడుతుంది వాసన.
తీసి పక్కన పెట్టుకొని తాలింపు పెట్టుకుందాం. తాలింపుకి బాండి పెట్టుకుందాం ఫ్రెండ్స్. నూనె పోసుకుందాం. ఎండుమిర్చి వేసుకుందాం, జీలకర్ర, తాలింపు గింజలు, కరివేపాకు, వేగినాయండి. తాలింపు తీసి టమాటాలో పోసుకుందాం. పచ్చడి గుమాయించి పడుతుందండి. రోట్లోనే అన్నం కూడా కలుపుకొని తిన్నాం. చిన్నప్పుడు తిన్నాం ఇది. ఇంకా కొంచెం పచ్చడి వేసుకున్నాం. వేడి వేడిగా టమాటా పచ్చడి. మా కెమెరా మనకు ఒక ముద్ద పెడతామండి. మా మిస్సెస్ కూడా దోస్తుంది. సూపర్గా ఉంది. చిన్నప్పుడు మా అమ్మ కలిపి పెట్టేది ఇలా రోట్లో. మళ్ళీ ఇప్పుడు మీరు యూట్యూబ్ ద్వారా తిట్టనా. ఎక్సలెంట్గా ఉంది. అలాగే వెంటనే యాపిల్ జ్యూస్ చేసుకొని తాగేద్దాం పదండి. 2 యాపిల్స్ ఫ్రెండ్స్, 2 యాపిల్స్ నలుగురికి వస్తుంది. 4 గ్లాసులు వస్తాయి. చేస్తాం చూడండి. ముందుగా తొక్కు తీసుకున్నాం. కోసేసుకున్నాం ఫ్రెండ్స్. 2 కాయలు మిక్సీ జార్లో వేసుకున్నాం. రెండు యాపిల్స్కి 2 గ్లాసుల పాలు. అలాగే మీకు తెలుసు కదా, నేను ఐస్ వేసుకోను. ఇది ఐస్ అనుకోండి, ఐస్ కట్టించుకొని మీరు ఐస్ వేసుకోండి. 2 గ్లాసులు ఐస్ అంటే 2 గుప్పెళ్ళు ఐస్ వేసుకోండి. నేను పంచదార కూడా వేసుకోను. 10 స్పూన్లు పంచదార పట్టింది. 4 గ్లాసులకి 10 స్పూన్లు పంచదార పట్టింది. 10 స్పూన్లు పంచదార వేసుకోండి. 2 యాపిల్స్, 2 గ్లాసులు పాలు, 2 గుప్పెళ్ళు ఐసు, 10 స్పూన్లు పంచదార చాలు. ఓకే ఫ్రెండ్స్, జ్యూస్ రెడీ అయింది.
అదిగోండి ఫ్రెండ్స్, యాపిల్ జ్యూస్ రెడీ. ఇప్పుడు మా మేడం గారు నేను తాగుతాము. చూడండి ఎలా ఇస్తాను. మేడం, cheers, cheers, enjoy. సూపర్. ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. పంచదార నాకేం షుగరే లేదు. పంచదార శ్రేయస్కరం కాదు కాబట్టి నేను అలవాట్లేదు. 10 ఏళ్ళ నుంచి నాకు అలవాట్లేదు. ఈ వీడియో కనుక నచ్చితే సూపర్గా ఉంది. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, గంట బెల్ కొట్టండి. బాయ్.